కాపు సామాజిక వర్గంలో ఒక తిరుగుబాటు వచ్చిందా, అది కూడా జనసేన మీద. నిన్న మొన్నటి వరకు సపోర్ట్ చేసిన నాయకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారా, తిడుతున్నారా? ఇది మేమంటున్న మాట కాదు, స్వయంగా ఆయనే ఒక లేఖ రాశారు, ఒక లేఖ విడుదల చేశారు పవన్ కళ్యాణ్ గారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, మీరు దూషించినా సరే నేను దీవెనలుగానే భావిస్తాను. అందులో మరొక మేజర్ కీలక పాయింట్ ఏంటి అంటే, నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంది, మా వెనకే ఉన్నారు, ఆయనకి తెలిసే మేము పొత్తు పెట్టుకున్నాం. ఏంటి ఈ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటి? ఒక సెల్ఫ్ గోల్ అంటే మరో సెల్ఫ్ గోల్కి పవన్ కళ్యాణ్ గారు రెడీ అవుతున్నారా ఈ లేఖ ద్వారా? సరే, ఎలా చూడాలి ఈ లేఖ అస్త్రం? అంటే నిన్నటి వరకు మనం అనుకున్నాం, మామూలుగా మనమే చాలాసార్లు అనుకున్నాం, నేను కూడా అడిగా మేము, కాపు సామాజిక నుంచి వ్యతిరేక వస్తుంది అది అంటే ఎందుకు వస్తుంది, ఆయన చెప్పినట్టే వింటారు అది అని అనుకున్నాం. ఇప్పుడు ఆయనే స్వయంగా లేఖ రాయడం, మీరు తిట్టినా సరే దూషించినా నేను దీవెనలుగా భావిస్తానని చెప్పడం ఆయన వరకు వెళ్ళిందా? నిజంగా అంత వ్యతిరేకత ఉందని ఇప్పటికైనా మనం ఈ లేఖ ద్వారా ఆయనే మనల్ని నమ్మంటున్నారా? ఎలా చూడాలి? ఆయన రాసిన లేఖలోనే కాపు సామాజిక వర్గ పెద్దని కోవర్టులుగా చెప్పేశాడు ఆల్రెడీ. అంతేనా? అంతే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పట్టడం ఏంటి? కాపులు అంత ఎర్రోళ్ళ? ఎవరు ట్రాప్ లో పడతాడు? ఎందుకు పడతాడు? సామాజిక చైతన్యం అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. లేఖలో పెట్టిన హెడ్డింగే వైసీపీ గద్దె దిగిపోతుంది కాబట్టి కుట్ర చేస్తుంది, మిమ్మల్ని ట్రాప్ లో వేస్తుంది, కాపుల కోసం కుట్రలు చేస్తుంది. అదే అనేది. అక్కడే ఆయన రాంగ్ స్టెప్ ఏంటంటే, కాపులు చైతన్యవంతులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎందుకు పవన్ కళ్యాణ్ సమర్థించారు? వాళ్ళు నీ అంతట నువ్వే, అదేది తెలగా బలిజ అందరూ కలిసి ఒక్కటి రండి అన్నారు. పెద్దన్న పాత్ర పోషించండి అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, పెద్దన్న అంటే మన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వచ్చి పనిచేసుద్దేమో, అంతే, మన ముఖ్యమంత్రి మనకి తెలుగుదేశం సపోర్ట్ చేస్తుద్దేమో అనుకున్నారు. అంటే ఈయన ఉద్దేశం అది కాదనమాట. వాళ్ళు చెప్పినట్టు పెద్దన్న పాత్ర అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం వాళ్ళు ఏలుకుంటారు, మధ్యలో పెద్ద ఆయన లాగా, ఇంట్లో పెద్ద ఆయన లాగా ఉండి, ఏమయ్యా అదేంటి కొద్దిగా అట్ట చేయబాకయ్యా, కొంచెం దాంట్లో ఉప్పు కొద్దిగా తక్కువయ్యా, ఇందులో ఎక్కువయ్యా అని చెప్తే, ఆ ముసలాడ నువ్వు చెప్పేవలే అంటారు చూడండి పెద్దలు. ఆ పెద్దరికం అనమాట ఈయన ఆశించింది. ఆ విషయం పాపం ఇన్నాళ్ళకి తెలిసింది, అది. అక్కడ కాపు సామాజిక వర్గం వాస్తవంగా ఏంటంటే ఒక ఫేస్ కోసం చూసింది. ఎందుకంటే సామాజిక వర్గం సంఘటితం కావాలంటే ఒక బలమైన లీడర్ కావాలి. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు రెడ్లు పోలరైజ్ అయ్యారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు పోలరైజ్ అయ్యారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు పోలరైజ్ అయ్యారు, ఎన్టీ రామారావు వచ్చాక కమ్మ పోలరైజ్ అయ్యారు. కాపు సామాజిక వర్గం అట్లా పోలరైజ్ ఎందుకు కాలేకపోతున్నా అంటే బలమైన ఫేస్ లేకపోవడం. చిరంజీవి నిలబడి ఉంటే కాపు సామాజిక వర్గం అతని వెంటే ఉండుండేది. చిరంజీవి నిలబడలేకపోవడం అన్నది మొట్టమొదటి మైనస్ అయింది. అందుకనే పవన్ కళ్యాణ్ నమ్మలేవాళ్ళు. పవన్ కళ్యాణ్ 2019లో ఎందుకు నమ్మలేదు వాళ్ళు? మనం ఇతను నమ్మితే ఇతను ఉంటాడా అని. ఆ తర్వాత అతను అట్లాగే ఉంటే ఇవాళ ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం 100కి 99 మంది అతని వెనకే ఉండేవాడు, నిలబడి ఉండేవాడు. ఎలా? మనది అధికారం అన్నటువంటి ఒక టెంపర్ తీసుకొస్తే, అరే సిండా 7% ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మాదే అధికారం అని కొట్లాడితే ఇవాళ 14% ఓట్లకు వచ్చింది. పోయిందేం లేదుగా. 1 నుంచి 8కి వచ్చారు సీట్లు. నువ్వు 0 లేదా 1 అప్పుడు నువ్వు నిలబడితే 10కి వస్తావుగా. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా నువ్వు గెలిచేది 10, 12నేగా. అంతే కదా. వాళ్ళు ఒక 25, 27 ఇస్తారంటున్నారు. ఇస్తే అందులో 10, 15 గెలుస్తావు. 27కి 27 గెలవుగా బేసిక్గా. పోనీ 27 గెలిచిన 27 అవుతావుగా నువ్వు. అవతలదే పెద్ద పాత్ర అవుతుంది. నీ బలం నీదేగా ఎప్పటికైనా, ఎవరితో ఉన్నా సరే. అది నీ బలం ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకుంటే. జగన్మోహన్ రెడ్డి తనెందుకు కమ్యూనిస్టులు కలుపుకోడు? సిపిఐ సిపిఎం అంటే పరిగెడతాయి. ఎందుకంటే వాళ్ళ పార్టీల ఎజెండా ఏదైతే ఉందో పేదల సంక్షేమం జగన్ చేస్తున్నాడు. ఇంకా కావాలంటే ఎర్ర జెండాలు వేసుకుని పక్క వచ్చి నిలబడతారు కూడా. కానీ వాళ్ళ దగ్గరికి రానియట్లేదే జగన్మోహన్ రెడ్డి. లేదా భారతీయ జనతా పార్టీ వాళ్ళే ఈయనే వద్దంటున్నాడు. ఓకే అంటే వచ్చి ఉండేవాళ్ళు, వాళ్ళు ఈయనే వద్దంటున్నాడు. అలాంటిది నువ్వు అలాంటి ఒక స్టామినా ఉన్నటువంటి లీడర్గా ఎందుకు ఎమర్జీ కావట్లా? రెండవది, నీ జోడు గుర్రాల బండి లేకపోతే డబుల్ ఇంజన్ సర్కార్ ఆ నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంటే నువ్వు ఆ జట్టులోకి చేరి దాన్ని ఎదగనీయకుండా చేసి
2019 ఎలక్షన్ల తర్వాత ఆంధ్ర తెలంగాణ 2 చోట్ల బీజేపీ స్ట్రాంగ్గా ఫైట్ ప్రారంభించింది. ప్రారంభిస్తే తెలంగాణలో ఎవరు అడ్డుపడలా. ఆంధ్రాలో నేను కూడా మీతో ఉంటానని ఆ జట్టులోకి వచ్చి దూరి కూర్చున్నది పవన్ కళ్యాణ్. దూరి ముందుకు పోనీలా వెనక్కి పోనీలా, వాళ్ళతో ఏ కార్యక్రమం చేయనీలా. ప్రతిసారి మనం కూర్చుందాం అంటాడు, ఏది తేల్చడు. మిత్రపక్షం అంటాడు, తేల్చడు. అసలు అద్భుతమైన అవకాశం స్థానిక ఎన్నికలు. అక్కడ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసింది, కొట్టుకెళ్ళింది హైదరాబాద్ లాంటి చోట్ల. ఇక్కడ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో ఉన్నానని చెప్పి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు ఈయన. అంటే ఈయన నమ్ముకున్న వాళ్ళని మోసం చేశాడు, భారతీయ జనతా పార్టీని నమ్ముకున్న కేడర్ని మోసం చేస్తున్నాడు. ఇప్పుడు రాజ్యాధికారం కావాలనుకుంటున్న కాపులకి రాజ్యాధికారంలో మనం కూడా భాగమవుతామని ఒప్పుకోండి, ముందు జగన్ దిగిపోతే అదే రాజ్యాధికారం, ఇది ఎక్కడ వింత? ఇంకా అది కొత్తగా ఒప్పుకునేది ఉంది, ఎప్పటి నుంచో వాళ్ళు భాగంగా ఉన్నారు కదా, మరి పక్కన పెట్టలేదు కదా ఏ పార్టీ కూడా కాపుల్ని. ఏ పార్టీ అదే ఇంకా ఎక్కువ పోస్టులు వస్తున్నాయి వాళ్ళకి, మంత్రి పదవి వస్తున్నాయి కదా. కమ్మ తర్వాత ఎక్కువగా వచ్చింది కాపులకి, రెడ్డి తర్వాత ఎక్కువగా వస్తుంది కాపులకి. ఇంకా ఈయన కొత్తగా చేసేది ఏంది అందులో? ఇప్పుడు తెలుగుదేశం కాపులను జనసేన కాపులకి ఇచ్చుకోవాలి అక్కడ. కానీ మొన్నటి వరకు అంటే 2019 ముందుతో పోలిస్తే తర్వాత కాస్తంత కాపు బలం పెరిగింది, సామాజిక వర్గం పవన్కి దగ్గర అవుతున్నారు, జనసేన బలం పెరుగుతుందని అనుకున్నాం. ఇప్పుడు లేఖ రాసే వరకు వచ్చింది అంటే ఈయన గ్రహించారా, లేదంటే ఇన్నరగా ఏమన్నా వారు జరుగుతోందా జనసేన వర్సెస్ కాపు సామాజిక వర్గం? అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు రాధాని తర్వాత అతని పేరేంటి ముద్రగడని ఇలాంటి వాళ్ళని ట్రై చేస్తుంది వైసీపీ అనే ఒకటి ప్రచారం జరిగింది కదా. దానికి తోడు హరిరామ్ జోగయ్య, దాసర్ రాము ఇట్లాంటి వాళ్ళు వరుస పెట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి పదవి షేరింగ్ రాకుండా ఎందుకు మనము, అట్లాగే 20వ పాతికి ఇస్తే ఎట్లాగని. నేను అనుకోవడం ఈ లెటర్కి వెనకాల ఒక పెద్ద టార్గెట్ ఉంది. ఈ నెల 15వ తారీఖు లోపు ఏదో లిస్ట్ రిలీజ్ చేస్తాడు, సంక్రాంతి లోపు. టీడీపీ జనసేన అందులో 25, 27 వస్తాయి వీళ్ళకి అంతే. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వాళ్ళు గౌరవప్రదం లేకపోతే ఒప్పుకోవద్దు, ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఒప్పుకోవద్దు అంటున్నారు కదా. వాళ్ళందరినీ వాళ్ళు వైసీపీ మనుషులు, వైసీపీ కోవర్ట్లు లేదా వైసీపీ ట్రాప్ లో పడ్డోళ్ళు అని చెప్పాలి అని ముందుగానే ప్రిపేర్ చేయటం. ముందు నుంచినే ఇప్పుడు నాకు బాగా గుర్తు అనమాట, మా మావయ్య ఒక ఆయన ఉంటాడు మేనమా, ఆయనకి ఫ్యాన్సీ షాప్ ఉండేది మంగళగిరిలో. విపరీతంగా క్రౌడ్ ఉండేది, ఇదివరకు షాపులు తక్కువ ఉండేది. ఈయన పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ఏం చేసాడు అంటే బెల్లం మొక్క ఇస్తాడు వచ్చిన వాళ్ళకు, బెల్లం మొక్క. దాంతో పిల్లలు ఎంతో దూరం నుంచి కూడా అక్కడికే వచ్చుకునేవాళ్ళు అది ఇస్తాడని. అయితే ఈ లేట్ అవుతా ఉన్నప్పుడు పిల్లలు అనేవాళ్ళు అనమాట, ఏంది కృష్ణ నువ్వు నీ మూలంగా మా ఇంట్లో తిడుతున్నారు అంటే, రేపు పిచ్చోడు అట్ట కాదు, నువ్వు వెళ్తా ఆ కృష్ణగడి పరమ దరిద్రుడు ఎంతసేపు లేట్ చేస్తాడు, నేను అట్ట అనుకోలేదు అనుకుంటాడు. ఇక తర్వాత ఏం లేదనేవాడు. అప్పుడు నవ్వుకునేవాడిని, అంటే చిన్న వయసు చూసినప్పుడు. ఇప్పుడు చూస్తే ఈయనే ముందే వేస్ట్ గాడు, వాళ్ళు వేస్ట్ గాళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నారు, కాపులు అనవసరంగా రెచ్చగొడుతున్నారు, వాళ్ళందరూ జగన్ మనుషులు, వాళ్ళందరూ అసలు జగన్ కోసం పనిచేస్తున్నారు, మన కోసం కాదు, అసలు కాపులకి ఇలా న్యాయం చేశారా, కాపులకి నేనే న్యాయం చేద్దాం అనుకుంటున్నాను, కాపులకి రాజ్యాధికారం తెద్దాం అనుకున్నాను, కుదరకపోయినా సరే కాపులకి మంచి పొజిషన్ ఇద్దాం అనుకున్నాను. ఎవరికి మంచి పొజిషన్ అండి, చంద్రరాజప్ప లేడా, గంటా శ్రీనివాసరావు లేడా, తోట త్రిమూర్తి లేడా అంతకుముందు, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు లేడా, అవంతి శ్రీనివాస్ లేడా, లేకపోతే బొత్స సత్యనారాయణ లేడా, ఎవరు తక్కువ ఉన్నారు కాపుల్లో? ఈయన కొత్తగా వచ్చి కాపులకి ఒరగబెట్టేదేంటి, ఎలగబెట్టేదేంటి, సాధించి పెట్టేది కోరి తన దగ్గరికి వస్తున్న కాపు సామాజిక వర్గం ఓట్ని ఈయన ఈ లేఖల ద్వారా లేదంటే ఇటువంటి నోటి దురస వల్ల మళ్ళీ ఆయన పోగొట్టుకుంటున్నారా, కోల్పోతున్నారు? లేదు, ఈయన ముందస్తు వ్యూహం ఏంటంటే, రేపు ఇప్పుడు కాపులలో ఒక ఫీలింగ్ ఏంటంటే, ఇది ప్రస్తుతానికి వాళ్ళల్లో వచ్చిన సైకలాజికల్ ఫీలింగ్ అయితే జనసేన ఉన్న చోట వేద్దాంలే, 50% ఆ రూట్ లో ఉన్నారు, 50% జనసేన ఉన్న చోట వేద్దాం, తెలుగుదేశానికి అది షిఫ్ట్ కాదు. అప్పుడు తెలుగుదేశం వీళ్ళతో పొత్తు పెట్టుకునే ప్రయోజనం ఏంటి? కాపుల దగ్గర కూడా ఇంకా జగన్ పేరు చెప్పి రాజకీయ చేయడు ఈ లేఖలో కూడా, మన సిద్ధాంతం ఇది, మనం ఇలా వెళ్ళాలి, బాబు గారితో ఇలా కలవాలి, మనకు కూడా అవకాశం అది చెప్పడం వేరు. ఈ లేఖలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు వాళ్ళ ట్రాప్ లో పడిపోతున్నారు, జగన్ ఓడిపోతాడని తెలుసు, అదే ఇంకా అంటే ఒక రకంగా జగన్ కోవట్లుగా మీరు అన్నట్టు మారుతున్నారు అన్నట్టుగా ఆయన లేఖ రాయడం, రేపొద్దున ఒక సెల్ఫ్ గోల్ అవదా ఆయనకి? అంటే అది రేపు ఎన్నికల దాకా తెలియదు. ఆయనకి ఒకే ఒక్కటి, మీరు పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ చూస్తే 2009 నుండి వైఎస్ కుటుంబం అంటే ఆయనకి ఎందుకు అసహ్యం.
ఆ రోజున వైఎస్ని పంచలోడ తీసుకోవడం కుటుంబం అంటే అసేమా లేదంటే జగన్ అంటే అసేమా? కుటుంబం అంటేనే అప్పుడే పంచలోడ తీసుకొడతానంది రాజశేఖర రెడ్డి. అంటే కానీ అంటే ఈ స్థాయిలో అప్పుడు వ్యతిరేకత చూపించలేదు. మరి ఇప్పుడు జగన్ మీద ఎంత వ్యతిరేకత ఉందో లేదు. రాజశేఖర రెడ్డిని చాలా దారుణంగా మాట్లాడాడు. అందుకు వాళ్ళు రివర్స్ లో ఈయన తిట్టింది. అప్పటి నుంచి చిరంజీవిని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే చిరంజీవి అట్లా ఎట్లా చిరంజీవి ఆ లాంగ్వేజ్ లూజ్ లాంగ్వేజ్ వాళ్ళు కాబట్టి అప్పటి నుంచి కూడా వైఎస్ కుటుంబం అంటే ఈయనకి విపరీతమైన ద్వేషం. ఆ ద్వేషంలో ఫాలో అప్పే జగన్మోహన్ రెడ్డి. ఆ ద్వేషం ఆనాడు వైఎస్ మీద వాళ్ళ అబ్బాయి మీద ఇప్పుడు అంతే. ఇంకోటి 2014 తర్వాత చూసుకుంటే సరిగ్గా చెప్పాలంటే ఇద్దరు ఒకేసారి కీ పాయింట్ పాలిటిక్స్. అంతకుముందు ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినట్టే. 2009 తర్వాత పార్లమెంట్ కి జగన్మోహన్ రెడ్డి అక్కడ వచ్చాడు, ఈయన యువరాజ్యానికి అధ్యక్షుడు. జగన్ ఏమో సక్సెస్ అవుతా వచ్చాడు, ముఖ్యమంత్రి దాకా వచ్చాడు. ఈయనేమో ఫెయిల్ అవుతా వచ్చాడు, మధ్యలో దాన్ని ఏమంటారు సప్లిమెంటరీ రాశాడు. సప్లిమెంటరీ రాసి మధ్యలో ఒకసారి డొంకా కొట్టి మళ్ళీ మొన్నటిసారి పోటీ చేసి అంతం దెబ్బతిన్నాడు. కాబట్టి ఈయన సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఏమంటాడు, ఎవడో చూసి రాయడానికి నాకు సిద్ధంగా ఉన్నాడు, చూపెట్టడానికి. చూపెడతంటే మనం సక్సెస్ అవుతుంటే ఎందుకు జడగొడతారంటాడు. ఒకటి కాపు సామాజిక వర్గపు ఆశలు, సుదీర్ఘకాలపు ఆశలు. భారతీయ జనతా పార్టీ అదేంటో కాపులకి ఒక శని ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కమ్మారెడ్డి సామాజిక వర్గాల కంటే ఎక్కువ ఓటర్లు కాపులు. కానీ వీళ్ళ కుట్రల్లో ప్రతిసారి నలిగిపోతుంది కాపులే. 98లో భారతీయ జనతా పార్టీ కాపును ఓన్ చేసుకుని ముందుకెళ్ళింది, సక్సెస్ అయింది. 99లో తెలుగుదేశంతో వెళ్ళినప్పుడు కూడా కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకునే సక్సెస్ అయింది. కానీ ఎప్పుడైతే తెలుగుదేశంతో కలిసిందో అది మళ్ళీ కమ్మ సామాజిక వర్గం డామినేషన్ కిందకి వెళ్ళిపోయింది. కాపులు అక్కడ తొక్కువేయబడ్డారు. దాని ఫలితం 2004లో వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీలో కాపులకు సంబంధించినంత వరకు ప్రయారిటీ ఇస్తారు, కానీ ఒక సొంత పార్టీ లేకుండా పోయింది. భారతీయ జనతా పార్టీ కాప్ పార్టీగా ఉండేదాన్ని కాస్త కమ్మ పార్టీగా మార్చారు. మొన్నటిసారి కాప్ పార్టీగా భారతీయ జనతా పార్టీ సస్టైన్ అవుతుండగా పవన్ కళ్యాణ్ దూరి సోమవీర్రాజును తీపిచ్చేదాకా ఒప్పుకోలే. సోమవీర్రాజును తీయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది, చంద్రబాబు పాత్ర ఉంది. దాని ఇంపాక్ట్ ఏమైంది, ఇప్పుడు కాపుల పార్టీ కాదన్నటువంటి ఫీలింగ్ వచ్చేసి పోనీ అలాగని ఈయన ఓన్ చేసుకుంటానని ఆయన్ని పక్కన పెట్టించమని అడిగాడు. ఇప్పుడు ఈయన ఓన్ చేసుకుంటున్నాడా, ఈయన మళ్ళీ తీసుకెళ్లి తెలుగుదేశానికి అప్పచెప్తున్నాడు. అంటే వాళ్ళు దురదృష్టవంతులు అనాలో లేదా వీళ్ళని నమ్ముకున్న పాపమనాలో కానీ వాళ్ళు అనుకునేది పదవులు అంటారా, ఎమ్మెల్యేలు బోల్డు, ఎంపీలు బోల్డు, మంత్రులు ఉన్నాయి, అక్కడెక్కడా తక్కువ లేదు వాళ్ళకి. రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదవి వాళ్ళు కోరుకుంటారు, అంతే కదా. అవును, అది ప్రతిసారి ఎవరో ఒకరు తాకట్టు పెడుతున్నారు. ఈ దఫా పవన్ కళ్యాణ్ కానీ ఈయన కాపు రిజర్వేషన్ అంశం కూడా లేవనెత్తారు, జగన్ చేయలేకపోయారు అనేది లేఖలో రాశారు. ఉమ్మడిగా కానీ లేదంటే ఈయన కానీ రేపు ఆ హామీ వీళ్ళు ఏమన్నా ఇవ్వగలుగుతారా కాపులకి? దాని మీద రాసిందాన్ని దమ్ముంటే చంద్రబాబుతో చెప్పించమని. అదే అన్నాను. అది అంటే ఎందుకు మరి ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? ఆవేశంలో రాసినట్టున్నారు, ఆయన తెలియకుండా ఎవరైనా రాశారు కింద సంతకం పెట్టుంటాడు. ఎందుకంటే కాపు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టించమనండి తెలుగుదేశంతో మొత్తం బీసీలు వెళ్ళి వైసీపీకి వెళ్ళిపోతారు. క్రిందటిసారి సగం మంది వెళ్ళారు బీసీలు. 120 వస్తాయి అనుకున్నది, జగన్కి 151 రావడానికి కారణం ఏంటి? బీసీ కాపులకి రిజర్వేషన్ అన్నమాట 2019లో. ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ గెలికాడు. జగన్ ముందే చెప్పాడు ఇవ్వలేనని. ఇస్తానని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఇవ్వగలిగాడా? ఇంకోటి ఈయన మునుగుతా బీజేపీని ముంచుతున్నాడు. ఇప్పుడు ఏంటి, రేపు పొద్దున మేము వస్తే ఇస్తామని చెప్పి కేంద్రంలో కూడా మందే ఉంటది కాబట్టి అని చెప్పి రాయాలి. అది రాస్తే పెద్ద సెల్ఫ్ గోల్ తెలుగుదేశం కూటమికి అవుతుంది. ఈ లేఖ ద్వారా మరొక అనవసరమైన కిలుకుడు అంటే నాకు అనిపించింది, ఇప్పటికే బార్గెనింగ్ కెపాసిటీ తగ్గుతుంది పవన్ కళ్యాణ్ గారికి, అక్కడ ఓడిపోవడం, తెలంగాణలో అనవసరంగా 8 స్థానాల్లో పోటీ చేసి, ఇక్కడ రేపొద్దున ఇంకా సీట్లు కేటాయించలేదు, ప్రకటించలేదు. ఇప్పటికే నాకు కాపులు నన్ను తిడుతున్నారు, కాపులు బలం లేదు, కాపులు తగ్గిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారంటే ఆయన పోనీ 20 ఇద్దాం అనుకున్నా, 30 ఇద్దాం అనుకున్నా, ఇంకా అన్ని ఇవ్వాలని అనుకుంటాడు. అది ఆ లెక్క అయినా తగ్గిపోద్దేమో, అదొక సెల్ఫ్ గేల్ అవుతుందేమో టీడీపీ దగ్గర. ఒకటి, పవన్ కళ్యాణ్ వాస్తవంగా చంద్రబాబు ఎన్ని ఇస్తే అని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఏమిస్తే అది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే బాబు గారు కూడా టీడీపీ కూడా ఆలోచించదా, ఇంకా ఈయనకు ఉన్న సామాజిక వర్గ బలం కూడా తగ్గిపోతుంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు కాపులు అత్యధికంగా ఉన్నది, అక్కడ ఎందుకు ఇవ్వాలని అనుకోరా? అట్లేమనుకోరు. ఎందుకంటే ఈయన్ని ముందు పెట్టి కాపుల్ని తన వైపుకి తిప్పుకోవాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఇవ్వాలనుకోవట్లే కాపుల్ని. ఆయనేమి
ఈయన అడ్డు పెట్టుకుని కాపుల్ని శాశ్వతంగా తన వెంట తిప్పుకోవాలనుకుంటున్నాడు చంద్రబాబు. కానీ లేఖ ద్వారా ఆయన ఓపెన్ అయిపోయారు కదా, కాపుల బలం తగ్గుతుంది, మమ్మల్ని తిట్టుకుంటున్నారు కాపులు, నా నిర్ణయాలు కాపులకు నచ్చట్లేదని ఓపెన్ అయ్యారు కదా. కాపు నాయకులకి నచ్చట్లేదు, వాళ్ళు కోవట్లని చెప్పాడు. వాళ్ళని నమ్మద్దని కాపుల్ని నన్ను నమ్మండి అని చెప్తున్నాడు అంతే. అంటే వాళ్ళ వెనక ఎంతో కొంత సామాజిక వర్గ బలం ఉంటది కదా ఒక నాయకుడి వెనక. పవన్ కళ్యాణ్ చూసి కాపులు అనాలి తప్పించి మిగతా వాళ్ళందరూ కోవట్లు అనాలి. అంటే ఆయన కన్నా ముందు నాయకులు వీళ్ళందరూ మరి అలా అనుకుంటే హరిరామ జోగా ఎప్పుడు నాయకుడు కాదు కదా ఆయన అనుకుంటున్నారా? అంటే ఇందులో దీంతో పాటు ఎందుకు మోడీ ప్రస్తావన నిజంగా మోడీ సపోర్ట్ ఉందా, మోడీకి తెలిసే ఈ పొత్తు పెట్టుకున్నారు? నేను తెలుగుదేశంతో వెళ్తానండి అన్నాడు. సరే వెళ్ళిరాయ్యా అన్నాడు. ఇంతకు ముందు ఏం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు, ఏం జరిగిందని అనుకున్నాం కదా, ఇప్పుడు మాటలను చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. ఒకవేళ నిజంగా ఆయన పర్మిషన్ తోటి ఈ పొత్తా లేదంటే అప్పుడు వీడియో చూడండి, నేను ఆ రోజునే చెప్పా. ఆయనేమో మనం ఎలా చెయ్యాలన్నది ఒక అరగంట సేపు కూర్చోబెట్టి చెప్పాడు. గుజరాత్ లో 0 నుంచి అట్టే దిగామన్నది. ఈయనేమో తెలుగుదేశంతో కలిసి వెళ్దామండి అని చెప్పుకొస్తున్నాడు. ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ నేను తెలుగుదేశం అంటానే ఉన్నాడు. ఇక చివరికి తెలుగుదేశం వెంటకి బీజేపీని తీసుకెళ్ళడానికి ఈయన అన్నటువంటిది మోడీ కూడా ప్రిపేర్ అయ్యాడు అన్నటువంటిది చెప్పుకున్నాం. అదే ఇప్పుడు జరుగుతోంది, అంత మించి ఏం లేదు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని కాపాడటానికి తెలుగుదేశం సేవియర్. అంటే ఒప్పించారా, పర్మిషన్ తీసుకున్నారా? నేను అనేది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతోనేమో మోడీ పేరు చెప్పుకుని బ్రతుకుతున్నాడండి. మోడీకేమో చంద్రబాబు నాయుడు పేరు చెప్పి బతుకుతున్నాడు. మోడీకి ఏం చెప్తున్నాడు, తెలుగుదేశం నేను ఎంట పట్టుకొస్తున్నాను అంటున్నాడు. చంద్రబాబు దగ్గరికి వెళ్ళినేమో మోడీని వెనకాల ఉన్నాడని చెప్తున్నాడు. అది మధ్యలో ఆయన చేస్తున్న పని అది. అంతే. అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే రేపొద్దున్న బీజేపీ కూడా వెళ్ళి వెనక రావడానికి రెడీగా ఉంది. ఆల్రెడీ చంపేసి ఆ శవాన్ని తన వెంట తిప్పుతున్నాడు ఆయన. అంటే ఇదంతా ముందే మోడీతో కలిసి వేసిన ప్లాన్ ఏమో అన్నట్టుగా ఈయన లేఖలో రాసిన లైన్ చూస్తే, ఆ ముక్క చూస్తే అట్టగేమనిపించదు. ఆశీస్సులు ఉన్నాయి అన్నాడు అంతే. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి ఉందంటే ఏంటో తెలుసుద్ది కదా వాళ్ళకి, జనానికి. అంటే పొత్తుకు వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీని ఎదవనివ్వకుండా చేసి దాంట్లోకి తెలుగుదేశం వాళ్ళని చేర్చేలా చేసి, ఆ తెలుగుదేశం వాళ్ళకి కీలక ప్రాధాన్యం ఇచ్చేలా చేసి, తన మాటినేలా చేసి, భారతీయ జనతా పార్టీని ఇప్పుడు తెలుగుదేశంతో కలుపుకునేలాగా చేసి, జగన్ కి ఆల్టర్నేటివ్ గా ఒక కూటమి అన్నటువంటి పాయింట్ లో మొత్తం ఈయనే క్రియాశీల పాత్ర పోషించి చంద్రబాబుని అధికారంలోకి తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంతే. ఇంకా చూద్దాం ఏం జరుగుద్దో. కానీ ఒక లేఖాస్త్రం పవన్ కళ్యాణ్ గారు సంధించారు. అది మరి కాపుల కోసం రాసినా ఎవరి కోసం రాసినా అది సెల్ఫ్ గోల్ అవుతుందా రేపు పొద్దున్న? అదే కలిసి వస్తుందా పవన్ కళ్యాణ్ గారికి రేపు అధికారం రావడం, లేదంటే సీట్ల విషయంలోనూ పొత్తుల విషయంలోనూ? ఏం జరుగుతుందో చూద్దాం.